అండి అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది కదండి. అదే ఈ సంవత్సరం ఏ రోజు వచ్చింది, మనకి తిథి ఎప్పటి నుంచి చెప్పే వరకు ఉంది, మనం పుట్టలో పాలు పోసుకునే సమయం ఎప్పటి నుంచి చెప్పే వరకు ఉంది, మనం పూజ చేసుకోవాల్సిన సమయం ఏంటి, పుట్టలో పాలతో పాటు నైవేద్యంగా ఏమి పెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి, అవన్నీ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుందండి. కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుందన్నమాట. ఈసారి మనకి నాగుల పంచమి ఏ రోజు వచ్చింది, ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. జూలై మంగళవారం రోజునండి 29/7/2025 సంవత్సరం అనమాట. శ్రీ విశ్వావాసునామ సంవత్సరం, శ్రావణ మాసం అండి, వర్ష ఋతువు, దక్షిణాయనం. మనకి ఈరోజు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజున మనకి నాగుల పంచమి వచ్చిందండి. ఆ రోజు మంగళ గౌరీ రథం పూజ కూడా చేసుకుంటారు. అలాగే మనకి విశేషంగా మంగళవారం రోజు నాగుల పంచమి రావడం చాలా 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 మంచి రోజు అండి. మంగళ గౌరీ రథం అండి, నాగుల పంచమి, మనమే గరుడ పంచమి అని కూడా అంటారు. సూర్యోదయం అండి 5:41 మొదలవుతుందండి. సూర్యాస్తమి 6:35 సూర్యాస్తమి అవుతుందండి. తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. తిథి అండి, పంచమి తిథి మనకి రాత్రి 12:48 వరకు అయితే పంచమి తిథి ఉంటుందండి. దాని తర్వాత మనకి షష్ఠి తిథి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నక్షత్రం వచ్చేసి ఉత్తర నక్షత్రం అండి, 8:28 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం అండి. అంటే మనకి ఇది రేపంతా మనకి అంటే జూలై 29వ తారీఖున మంగళవారం రోజున మనకి రాత్రి 12:48 వరకు అయితే పంచమి తిథి అయితే ఉంటుందండి. చేసుకోవాల్సిన శుభ సమయం మనం తెలుసుకుందామండి. మనకి ఉదయం అండి 5:40 నుంచి 8:32 వరకు అయితే మీకు కుదిరితే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. గుడికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యం స్వామి గుడికి, కానీ నాగదేవత అంటే పుట్ట దగ్గరికైనా వెళ్ళి మనం పాలు పోసుకుంటే చాలా మంచిదండి. పూజా విధానం తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఏ రోజు వచ్చిందో తెలుసుకున్నారు కదండి. నాగుల పంచమి పూజ చేసుకునే విధానం అండి. మనం నాగపంచమి రోజు ముందుగా పుట్టల దగ్గరికి అయితే వెళ్తాము. ఊర్లలో అయితే చెరువు గట్టున అలాగ పుట్టలు ఉంటాయండి. ఇక్కడైతే కొన్ని నాగదేవత గుళ్ళ దగ్గర కూడా ఇలా పుట్టలు అనేది ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మనము ముగ్గు వేసుకోవాలండి. ఒక పుట్ట దగ్గర చూసుకొని పసుపు కుంకుమ వరిపిండితో ముగ్గు అనేది ఇలా వేసుకొని మనము నాగదేవతకి పూజ అనేది చేసుకోవాలండి. నాగదేవతకి పెళ్ళి కాని పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, పిల్లలకి ఆరోగ్యం బాగోకపోతే ఇలాగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నాగదేవతకి పూజ అనేది చేసుకుంటారండి. నాకు తెలిసి అయితే కొంతమంది ముస్లిమ్స్ కూడా పిల్లలు లేని వాళ్ళు నాగదేవతకి పూజ అనేది చేసుకుంటారనమాట, పిల్లల కోసం అండి. ఇక్కడ మనము పుట్ట దగ్గర దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ అయిన తర్వాత మనం దీపారాధన చేసుకోవాలండి. చేసుకొని మనము నాగదేవతకి నైవేద్యం, ఆ రోజు నాగపంచమి రోజు నైవేద్యంగా ఏం సమర్పించాలంటే నువ్వులు, బెల్లం, చలిమిడి, వడపప్పు, బెల్లం మనం నైవేద్యంగా సమర్పించాలండి. ఇలాగా మనము నాగుల పంచమి రోజు మెయిన్గా గుడ్డు, పాలు, ఇలాగా నువ్వులు, బెల్లం, వడపప్పు, బెల్లం, చలిమిడి అయితే తీసుకెళ్తారండి గుడికి తీసుకెళ్ళి ఇవన్నీ మనం పుట్టలో వేసుకుంటాము. కొంతమంది గుడ్లు వేయరు, మేమైతే గుడ్డు వేస్తామండి. గుడ్డు, ఆవు పాలు, ఇలాగ నువ్వుల బెల్లం, వడపప్పు, బెల్లం, ఇంకా చలిమిడి అయితే మనం పుట్టలో వేసి ఆవు పాలు అనేది పోసుకుంటారండి. మనకి పాముల కళ్ళు అలాంటి కళలు అవన్నీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా నాగదేవత గుడికి అయితే వెళ్ళాలని చెప్తారండి. ఇలాగ వెళ్ళి పూజ చేసుకుంటే మనకి అలాంటి కళలు ఏమి రావని పెద్దలు చెప్తారనమాట. ఇంకా పిల్లలకి ఆరోగ్యం బాగోని వాళ్ళకి, చెవు ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలాగా ఆ రోజు నాగల చవితి రోజు నాగల పంచమి రోజు పూజ చేసుకొని అక్కడ ఉన్న మట్టి ఉంటుంది కదండి, అది తీసి పిల్లలకి చెవు వెనకాల అయితే పెట్టాలండి. ఎంతమంది వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరితో మీరైతే పాలనేది పోయించండి. కుటుంబంలో చిన్నపిల్లలు కాంచి పెద్దవాళ్ళ వరకు నాగదేవత దగ్గర పుట్టలో పాలనేది అయితే పోసుకుంటారనమాట. ఇదేనండి నాగల పంచమి ఆ పూజా విధానం. నాగల పంచమి, నాగల చవితి రెండు పూజలు ఒకేలా చేసుకుంటారండి. నాగల పంచమి ఏంటంటే మనకి శ్రావణ మాసంలో వస్తుంది, నాగల చవితి కార్తీక మాసంలో వస్తుంది. మీరు పూజా విధానం, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్తో తెలుసుకున్నారు కదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీకు మాత్రం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీ వ్రతం వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.